ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు. అలాగే వేల సంఖ్యలో సాధువులు కూడా కుంభమేళాకు హాజరై పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో పాల్గొంటున్న నాగ సాధువులు అంటే ఎవరు? ఒకవేళ సామాన్య ప్రజల్లో ఎవరైనా నాగ సాధువుగా మారాలంటే ఏం చేయాలి? ఎలాంటి పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నాగ సాధువులు అనేవాళ్ళు అఖాడాల్లో ఉంటారు. గతంలో కేవలం 4 అఖాడాలే ఉండేవి. ప్రస్తుతం మొత్తం 15 అఖాడాలు ఉన్నాయి. ధర్మం విషయంలో భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఇన్ని అఖాడాలు పుట్టుకొచ్చాయి. ఇంతకీ అఖాడా అంటే గ్రంథాలు నమ్మని వారిని ఆయుధాలతో ఒప్పించి అఖాడాలు హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేశాయి అని మహానిర్వాణి అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి చెప్పారు. ప్రతి అఖాడాకు సొంతంగా దానికంటూ సంప్రదాయం ఉంటుంది. అంతకుముందు అఖాడాల్లో ఎక్కువగా శివుణ్ణి, విష్ణువును నమ్మేవారు. ప్రస్తుతం ఉదాసి, సిక్కు అఖాడాలు ఉన్నాయి. ఈ అఖాడాల్లో సుమారు 5 లక్షల మంది సాధువులు ఉంటారు. ప్రతి అఖాడాకు ఒక గురువు ఉంటారు. అతన్ని మహంత్ అని పిలుస్తారు. ఎవరైనా ఆయా అఖాడాల్లో చేరి నాగ సాధువు శిక్షణ తీసుకోవాలంటే ఆ గురువు అనుమతి తప్పనిసరి. అలాగే ఆయన పెట్టే కొన్ని నిబంధనలు పాటిస్తూ కొన్ని పరీక్షలు కూడా తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. మరి ఆ నిబంధనలు ఏంటో, ఏం పరీక్షలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఏ వ్యక్తి అయినా అఖాడాల్లో చేరాలన్నా లేదా నాగ సాధువుగా మారాలన్నా నాగ సాధువు దగ్గర శిష్యరికం తీసుకోవాలి. శారీరకంగా ఎలాంటి లోపం ఉండకూడదు. సాధారణంగా 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న యువకులు నాగ సాధువుగా మారే దీక్షను ప్రారంభించవచ్చు. దీక్ష ప్రారంభించే సమయంలో వారి జుత్తును కత్తిరిస్తారు. మహాపురుష్ లేదా వస్త్రధారి అనే పేరు పెడతారు. అనుభవం ఉన్న నాగ సాధువు వారికి శిక్షణనిస్తారు. అఖాడాలను శుభ్రపరచడం, వంట చేయడం, నాగఫణి వాయించడం, అస్త్రాల వాడుకలో శిక్షణ పొందడం వంటి పనులన్నీ ఆయనకు అప్పగిస్తారు. నాగ సాధువుగా మారాలనుకునే అనుభవం లేని సన్యాసి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అలా కొన్నేళ్లు చేసిన తర్వాత వారిలోని దీక్షను, పట్టుదలను చూసి సంతృప్తి చెందితే అనుభవం ఉన్న నాగ సాధువు వారికి నాగ దిగంబరులుగా దీక్ష చేయిస్తారు. ఆ తర్వాత నుంచి వారు తిరిగి ఇంటికి వెళ్లేందుకు అనుమతించరు. అలా వెళ్లకుండా ఉండేందుకు ఈ అఖాడాలకు చెందిన మహంత్ వారితో ప్రమాణం చేయిస్తారు. కుంభ సమయంలో 3 రోజులు ఉపవాస దీక్ష చేస్తూ మంత్రాలను జపించాలి. సొంతంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి. తన స్వహస్తాలతో 21 తరాల వారికి పిండదానం చేయాలి. ఆ తర్వాత లౌకిక ప్రపంచంతో సంబంధాలను తెంచేసుకోవాలి. కుంభమేళా జరిగే ప్రాంతంలోని నదిలో తెల్లవారుజామున పవిత్ర స్నానం చేసి కేవలం దుస్తులు మాత్రమే ధరించాలి. దీంతో వారు సాధువుగా పునర్జన్మ పొందినట్టు అవుతారు. నాగ సాధువులు శరీరంపై ధూపం, భస్మాన్ని రాసుకుంటారు. నాగ సాధువుగా మారేందుకు కనీసం 2 నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి ఎలాంటి కాల పరిమితి ఉండదు. వారి దీక్ష, పట్టుదలతో గురువు సంతృప్తి చెందితే 2 ఏళ్లలోనే వారిని నాగ సాధువుగా గుర్తిస్తారు. అయితే మహిళా నాగ సాధువులు పూర్తిగా నగ్నంగా ఉండడానికి మాత్రం అనుమతి లేదు. వారు కుంకుమ పువ్వు రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి. ఈ రంగు వస్త్రాలు హిందూ మతంలోని త్యాగాన్ని ప్రతిబింబిస్తాయి.